అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సెకండ్ మూవీ మగధీర మూవీ గురించి కొన్ని విశేషాలు, ఆ సినిమా రిలీజ్ అయినటువంటి టైంలో ఆ మెమరీస్ కానివ్వండి, ఆ గుర్తులు కానివ్వండి, వాటి గురించి జస్ట్ నేను కొన్ని మినిట్స్ మాట్లాడతాను. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సరే ఒక ఒక బుక్ రాయాల్సి వస్తే, ఒక పుస్తకం రాయాల్సి వస్తే ఆ పుస్తకంలో ఫస్ట్ మొదటి పేజీలో సువర్ణాక్షరాలతో వేయదగినటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఒక దృశ్య కావ్యం వచ్చేసి ఈ మగధీర మూవీ అండి. సో అంటే మనకి ఆ రియాలిటీ ఆ స్టోరీని మనం డైరెక్ట్ చేయడం వేరు, రియాలిటీ కథల్ని సినిమాగా తెరకెక్కించడం వేరు. కానీ ఒక పాసిబిలిటీ లేని ఒక పాయింట్ ని తీసుకొని, అంటే ఒక ఫ్యాంటసీని ఒక పాయింట్ గా తీసుకొని దాన్ని ప్రేక్షకులకు నచ్చేటట్టు ఒక 2.5 గంట నిడివి ఉన్నటువంటి ఒక సినిమాగా తీసి ప్రేక్షకులను మెప్పించి వాళ్ళకి నచ్చేలాగా తీయడం అనేది అంటే చాలా చాలా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు జరగనిది. అండ్ ఆ రోజు ఫస్ట్ షో పడే ముందు వరకు కూడా ట్రైలర్ చూసినటువంటి ప్రేక్షకులు కానివ్వండి, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, ఆ సినిమా కోసం చాలా ఎదురు చూస్తుంటారు. అండ్ ఆ ఫస్ట్ షో ఏదైతే పడిందో, ఆ ఫస్ట్ షో పడిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ఆ రేడియస్ అనేది మారిపోయిందండి. సో అప్పటి వరకు ఇంత ఉన్న రేడియస్ ఇంత ఈ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇంత హైట్ ఉన్న ఇండస్ట్రీ ఆ హైట్కి వెళ్ళిపోయింది అనమాట. సో అంటే అప్పటి వరకు ఒక మాస్ జోనర్ లో మనకి మంచి మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకొని మంచి మంచి మాస్ లైక్ ఫుల్ హై వాల్యూమ్ హై వోల్టేజ్ ఉన్నటువంటి ఫైట్ సీన్స్ కానివ్వండి, ఫుల్ ఎమోషనల్ సీన్స్ ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద సినిమాలు అంటే మాస్ మూవీస్ తీసి చాలా పెద్ద పెద్ద హిట్లు కొట్టినటువంటి రాజమౌళి గారు సడన్ గా ఈ మగధీర మూవీ గురించి పాయింట్ అనుకోవడము, ఆ మూవీ డైరెక్ట్ చేసి మన ప్రేక్షకుల ముందు తీసుకురావడం అనేది అప్పుడైతే ఎవరు ఊహించలేదు. సో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సినిమా మీద భారీ అంచనాలు వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా చాలా హైప్ అనేది పెరిగిపోయింది. సో ఆ మూవీ రిలీజ్ అవ్వడము అంటే మనం ఇది కొత్త మూవీ కాదు, మనం కొత్తగా మాట్లాడుకోవడానికి. ఆ మూవీ రిలీజ్ అవ్వడము ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డులు మొత్తాన్ని చెరిపివేయడము జరిగింది. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని గుర్తులు నాకు వచ్చేసి ఈ 2009 మూవీ 2009 సారీ 2009వ సంవత్సరం జూలై మంత్ లో ఈ మూవీ అనేది రిలీజ్ అయింది సమ్మర్ లో. సో నాకు ఎగ్జాక్ట్ గా ఇంటర్మీడియట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి ఎంసెట్ అంతా అయిపోయింది. సో ఎంసెట్ రాసేసి ఆ ర్యాంక్స్ అవి ఇవి ఆ గోల్ అంతా అయిపోయి నెక్స్ట్ బీటెక్ చేరడానికి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా మనకి ఇంటర్మీడియట్ అంటే ఒక హాస్టల్, ఒక హారిబుల్, ఒక టార్చర్ పీరియడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ బీటెక్ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ టైంలో ఈ కౌన్సిలింగ్ కి కాలేజ్ చేరడానికి మధ్యలో ఆ టైం చాలా ఉంటుంది. సో ఆ టైంలో పీస్ఫుల్ మైండ్ తో చూసినటువంటి సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. సో మాక్సిమం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏంటంటే బీటెక్ వెళ్తే కంప్యూటర్ ఏదో మనకి నేర్చుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్ కోర్సులు అనేది చాలా మంది చేరుతారు. అది చాలా అంటే అప్పట్లో ఇంటర్ అయిపోయిన వాళ్ళంతా కంప్యూటర్ కోర్స్ ఏదో ఒకటి ఊరికి జాయిన్ అవ్వడం, సరదాగా అలా వెళ్ళేసి రావడం అనేది జరుగుతుంది. సో అలా జాయిన్ అయినటువంటి కంప్యూటర్ క్లాసుల్లో ఉన్నటువంటి ఆ పర్సన్ ఎవరైతే నేర్పించే పర్సన్ ఉన్నాడో ఆ రోజు నాకు బాగా గుర్తుంది. సో మొబైల్ అనేది నా దగ్గర నోకియా ఫ్లిప్ ఫోన్ ఉండింది. అంత మంచి గోల్డెన్ డేస్ అండి అవి. అంటే ఇంటర్నెట్ ఇట్లా జస్ట్ సింగిల్ క్లిక్ కొట్టగానే పాటలు ప్లే అయిపోవడం అట్లా కాదు. సో మనకి కొత్త మూవీ సాంగ్స్ కావాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి సాంగ్స్ వేయించుకొని వినాలి. సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది. మగధీర మూవీ సాంగ్స్ ఆయన డౌన్లోడ్ అప్పుడే చేశాడు. అండ్ ఇంకొకటి ఆ మూవీ సాంగ్స్ తో కూడా నీ వల్లే అనే మూవీ హారిస్ జయరాజ్ గారి ఆ ఆల్బమ్ కూడా అవి రెండు మొబైల్లోకి ఎక్కించుకొని ఊర్లోకి వచ్చిన తర్వాత నా మొబైల్లో అలా
ఫ్రెండ్స్ తో సరదాగా అరుగు మీద కూర్చున్నప్పుడు అలా పెట్టి విన్న సాంగ్స్ అవి. సో చాలా అంటే వింతగా ఉండేది. స్పీకర్స్ కాదు, చాలా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ కాదు, ఆ మొబైల్లో చిన్న మొబైల్ ప్లే చేసి విని ఎంజాయ్ చేసిన సాంగ్స్ అవి. సో దాని తర్వాత సీడీలోకి ఎక్కించుకోవడం, వినడం అలా అలా అయింది. సో ఈ మూవీ థియేటర్ లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు తెలియని ఎక్స్పీరియన్స్. ఓకే, అంత మంచిగా ఈ మూవీని గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, వివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించారు. అండ్ దీనికి అంతే గొప్పగా అంటే ఇలాంటి స్టోరీ అంటే గత జన్మని బేస్ చేసుకొని నెక్స్ట్ జన్మలో కలవడం అనేది ఫస్ట్ విజయేంద్ర ప్రసాద్ గారు నాగార్జునకి రాశారు. మనకి జానకిరాముడు అనే కథ, అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా ఓల్డ్ డేస్ అది. అండ్ అదే మూవీ ఆ పాయింట్ మీద మన మోడర్న్ డేస్ కు తగ్గట్టుగా ఈ కథని మలిచి ఓకే చాలా మంచి అంటే విజువల్ ట్రీట్ అనుకోవచ్చు. సో మనకి సెంధిల్ కుమార్ గారి కెమెరా వర్క్ కానివ్వండి, అసలు ఫస్ట్ చెప్పాల్సింది మగధీర మూవీ అనేది, ఈ మూవీ సంగీతం అనేది లేకపోతే ఈ మూవీని మనం చూడలేము. మూవీలో ప్రతి పార్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ వచ్చేసి అద్భుతంగా ఉంటుంది. ధీరా ధీరా కానివ్వండి, ఓకే బంగారు కోడి పెట్ట ఆ సాంగ్ డాన్స్ ఆ సాంగ్ కానివ్వండి, ఓకే ఇలా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మంచి డైమండ్ లెక్క కీరవాణి వారు ఇచ్చి ఆ మూవీ సక్సెస్ అవ్వడానికి చాలా బలమైన పునాది లాగా నిలబడ్డారు కీరవాణి గారు ఆ మూవీకి. అండ్ ఈ మూవీ ఆల్మోస్ట్ 35 నుంచి 44 crores వరకు అప్పట్లో హై బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ అంత బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీయడం అయితే జరిగింది. అండ్ దానికి అంటే ఈ మూవీ అరవింద్ గారికి ఎంత డబ్బులు సంపాదించి పెట్టిందంటే ఆల్మోస్ట్ 3 times అనమాట. సో ఆల్మోస్ట్ 123 crore ఈ మూవీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో అప్పట్లో ఉన్న టికెట్ రేట్స్ కి 123 రూపీస్ అంటే ఇప్పుడు ఇంకా మల్టిప్లైడ్ బై 2-3 వేసుకుంటే ఇది కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 1000 crore ఈజీగా కలెక్ట్ చేసి పెడుతుంది లాంగ్ రన్ లో. సో మనకు తెలుసు. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే రామ్ చరణ్ గారు సెకండ్ మూవీకి ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చాలా మెచ్యూర్డ్ గా చాలా బాగుంటుంది. సో అందరూ అంటూ ఉంటారు రాజమౌళి గారు పిండుతారు, ఓకే ఆయన ఎవరి యాక్టర్ నుంచి అయినా యాక్షన్ ఈజీగా రాబడతారని చెప్పి. బట్ ఆయనలో యాక్షన్ లేకపోతే ఎంత రాబట్టినా రాదు. బట్ యాక్షన్ అతని బ్లడ్ లో ఉంది కాబట్టి, రామ్ చరణ్ గారి బ్లడ్ లో. సో అంత బాగా పర్ఫామ్ చేయడం, ఆ క్యారెక్టర్ కి అతనే సరిపోతారు అంటే వీళ్ళే ఇంకా ఎవరు రీప్లేస్ చేయలేరు అన్నట్టు కాజల్ అగర్వాల్ కానివ్వండి, మన రామ్ చరణ్ గారు కానివ్వండి, విలన్ పాత్రలో చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, శ్రీహరి గారి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, ఇలా ఒక్కొక్కరు చాలా మంచిగా పర్ఫామ్ చేసి ఆ మూవీకి అంత సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు. అండ్ ఈ మూవీ లాంగ్ రన్ లో లైక్ ఎన్ని డేస్ లో ఆడింది, లైక్ 50 days అన్నట్టు, 100 days అన్నట్టు, అంత మంచి పీరియడ్ అది సినిమాకి. సో అంటే అలాంటి మూవీస్ మనకి చాలా అరుదుగా వస్తాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ అంటే రాజమౌళి గారు బాహుబలి లాంటి పెద్ద భారీ బడ్జెట్ మూవీ, అంత విజువల్స్ అంత ఇంపార్టెన్స్ ఉన్న గ్రాఫిక్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సినిమా తీయడానికి ఫస్ట్ బేస్ వచ్చేసి ఫస్ట్ ఒక టీచర్ లాంటి సినిమా వచ్చేసి మగధీర అని రాజమౌళి గారు చాలా సినిమాలు చెప్పారు. అండ్ నాకు తెలిసి నా అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమౌళి గారు తీసినటువంటి అన్ని మూవీస్ లో కంటే ఫస్ట్ నంబర్ 1 మూవీ వచ్చేసి మగధీర మూవీ అండి. ఇప్పటికీ ఆయన పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, ఫస్ట్ అంటే తెలుగు ప్రజలకి ఒక సర్ప్రైజ్ లెక్క ఆ మూవీ అనేది అప్పటిదాకా లేనటువంటి విజువల్స్ ని మనకి మగధీర మూవీలో రాజమౌళి గారు చూపించారు. తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. తర్వాత ఎలాంటి సినిమాలు వచ్చాయో మనకు తెలుసు. సో దట్స్ ఇట్ అండి ఈ మూవీ విశేషాలు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు చాలా మంది చాలా మంచిగా కైండ్ హార్ట్ తో సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జై హింద్.